ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యూ? ప్రభు కృపలు అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. గడిచిన నిన్నటి దినాన డైలీ ప్రామిస్ పెట్టలేకపోయాను. మరలా ఈ రోజు మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక 1 వీక్ నుండి కూడా మా ప్రాంతంలో, మా నిజామాబాద్ ప్రాంతంలో చాలా వర్షాలు పడుతున్నాయండి. అప్పుడే భయంకరమైన వర్షం పడుతుంది, ఆగిపోతుంది, మళ్ళా పడుతుంది, ఆగిపోతుంది. ఇలా చాలా చికాకు. బట్టలన్నీ మరి మిషన్లో వేయటము, పైకి తీసుకెళ్ళి టెర్రస్ పని వేయటం, అవి తడవటము, మళ్ళీ తీసుకురావటం, అవి పైన వేయటము, ఇలా అసలు ఎంత చికాకు రేపిందంటే, పడితే ఒక్కసారిగా కంటిన్యూగా వర్షం పడచ్చు కదా, ఇది ఆగిపోవటం ఏంటి, పడటం ఏంటని ఎంతో చికాకును తెప్పించినాయి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నానంటే, మనము కూడా ఈ లోకంలో ఇలాగ మనం వర్షానికే ఇంత చికాకించుకొని ఇట్లా బాధపడిపోయి ఇలా అనుకుంటున్నాం కదండి. మరి మన విషయంలో దేవుడు ఎంత బాధపడతా ఉంటాడండి? ఎందుకు అంటే, మరి చాలాసార్లు అందరూ కాదండి, కొందరు ఎలా ఉంటారంటే 50% భక్తి కలిగి ఉంటారు, 50% భక్తిహీనతగా ఉంటారు, 50% పవిత్రంగా ఉంటారు, 50% అపవిత్రంగా ఉంటారు, 50% తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, 50% ఏమో యెజబేలు అలంకరణ కలిగి జీవిస్తూ ఉంటారు, 50% ఏమో దేవుని పాటలు పాడతారు, 50% ఏమో సినిమా పాటలు పాడతారు, 50% ఏమో మరి స్టేటస్లో దేవుని వాక్యాలు పెడతా ఉంటారు, అలాగే 50% ఏమో మరి ఇతర లోక సంబంధమైన స్టేటస్లు పెడుతుంటారు, 50% ఏమో దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నట్లుంటే 50% అప్పుడే చల్లారిపోయి ఉన్నట్లుంటాము. ఇలాగా చాలాసార్లు మనం మన భక్తి జీవితంలో అటు ఇటుగా ఉంటూ ఉంటామండి. మరి ఇది దేవునికి ఇష్టమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 16వ వచనములో, నువ్వు వెచ్చగానేను చల్లగానేను ఉండక నువ్వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. మనం వెచ్చగా లేకుండా చల్లగా లేకుండా నులివెచ్చగా ఉన్నట్లయితే ఎలా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించు. ఎంత భయంకరమైన మాట, ఎంత భయంకరమైన వర్డ్ దేవుడు ఇక్కడ ఉపయోగిస్తాడండి. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, పరిశుద్ధంగానే జీవించాలి, పవిత్రంగానే జీవించాలి, భక్తిగానే జీవించాలి. అలాగూ మనం ఈ లోకంలో ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.